ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ల దాడిగా భావిస్తున్న ఈ ప్రాంతంలో వడ్డెర కాలనీకి అంటే అదే ప్రాంతానికి కొద్ది దూరంలో ఉన్న వడ్డెర కాలనీకి చెందిన దాదాపు 8 మంది యువకుల్ని ఈరోజు తెల్లారుజామున వచ్చి టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చి తీసుకెళ్లారని తెలిసింది. ఇక్కడ ఆ తీసుకెళ్ళిన వాళ్ళ యొక్క బంధువులు ప్రస్తుతానికి ఎవరో అన్నది తెలియరావట్లేదు. ఒక కుర్రోడు తండ్రి మాత్రం చెబుతున్నాడు, మా అబ్బాయికి 15 సంవత్సరాలు కేవలం, అంతే తప్ప మా అబ్బాయికి కూడా ఏం తెలియదు, మేము పొద్దుటే లేసి కూలి పనులు చేసుకుంటున్నాము, మాకేం సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. చిన్నపిల్లలు తీసుకెళ్ళినట్టు దాదాపుగా వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళందరూ చిన్న కుర్రోళ్ళు, అంటే 15, 16, 17 సంవత్సరాలు, అంటే ఆ ప్రాంతంలో ఉండొచ్చు అని చెప్పేసి కొంతమంది భావిస్తున్నారు. అమాయకులను తమ పిల్లల్ని తెల్లారుజాము నుంచి తీసుకెళ్ళని చెప్పేసి భావిస్తున్నారు. చూడండి, ఇదే ప్రాంతానికి చెందిన వాళ్ళు. చూడండి, ఈ ప్రాంతానికి చెందిన దాదాపు 8 మంది, ఈ ప్రాంతాల్లో ఎక్కువ శాతం కూలీనాలు చేసుకునే వాళ్ళే పొద్దున లేచిన కాడి నుంచి మట్టి పనులకి వెళ్తారు. అదేవిధంగా మట్టి పనులకి వెళ్ళి, అదేవిధంగా చిన్న రోడ్డు పనులు, తవ్వకాలు కానీ అటువంటి పనులకి వెళ్ళే పరిస్థితి ఉంది. కానీ వాళ్ళ గురించి చెప్పడానికి ఒక్కళ్ళు కూడా కనీసం సాహసం చేయట్లేదు. ఎందుకంటే తర్వాత ఏం జరుగుతుందో ఏంటో అన్న విషయం కానీ వాళ్ళ తల్లిదండ్రుల్లో కూడా, పిల్లల యొక్క బంధువుల్లో కూడా చెప్పలేని పరిస్థితి అయితే ఇప్పుడు నెలకొంది. ఇంతకుముందు వచ్చే మనకి మనం ఒక అందుట్లో ఒక పిల్లోడికి కేవలం 15 సంవత్సరాలు మాత్రమే ఉంటాయంట. ఆ 15 సంవత్సరాలకు ఆ కుర్రోడిని తెల్లారుదామున నిద్రపోయే కుర్రోడిని ఎందుకు తీసుకెళ్లారు ఏంటో అనే విషయం తెలియదని చెప్పేసి వాళ్ళ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కనుక చూసినట్లయితే ఇప్పుడు అదే ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం కూలీ నాలి చేసుకునే వాళ్ళే. ఎందుకంటే వీళ్ళు అతి పేదరికంతో ఉన్నవాళ్ళు. దాదాపుగా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు భార్యాభర్తలు ఇద్దరు కష్టించి పనిచేస్తారు ఈ ఏరియాలో. ఆ వచ్చిన దాంతో జీవనం సాగిస్తారు. గత ఒక నెల క్రితం ఇదే ప్రాంతాన్ని కూడా ఈ వడ్డెర కాలనీ వచ్చి వైల్డ్ వుల్ఫ్ ఇక్కడ ఒక పరిస్థితుల ఆ జీవిత విశేషాల గురించి తెలుసుకునే విషయం కూడా తెలిసిందే. ఇక్కడ వాళ్ళందరూ చాలా పేదవాళ్ళు, ఏదో పని చేసుకుంటే తిన్నట్టు లేకపోతే లేదు. ఇక రాజధాని తరలింపు వల్ల చాలా వరకు పనులు లేకుండా పోయారని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు గతంలో కూడా. నిన్న జరిగిన ప్రదేశానికి కూతివేటు దూరంలో ఉంది ఈ ప్రాంతం. మనకి కనుక చూసుకున్నట్టయితే నిన్న పొద్దుట యాక్చువల్గా కొంతమంది నిన్న సాయంత్రం కొంతమంది తీసుకెళ్ళినారు, తెల్లారుజామున తీసుకెళ్లారని కూడా చెప్తున్నారు. కానీ ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తాను, తమ పిల్లోడికి ఏం తెలియదు అని చెప్పేసి అంటున్నాడు. కనీసం పేరు చెప్పడానికి కూడా ఇష్టపడకోకుండా తను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఈ వడ్డెర కాలనీకి చెందిన ఎవరైతే టాస్క్ ఫోర్స్కి తీసుకెళ్తున్న పిల్లలు దాదాపు అందరూ మైనారిటీలేనని, వారికి ఎటువంటి పాపం పుణ్యం తెలియదని, పొద్దుటికి కష్టపడుతుంది తప్ప ఇంకే విషయం తెలియదని, అప్పుడప్పుడు ఏదో చిన్న గొడవలు ఏదో తాగి వచ్చి ఏదో పొద్దున్న సాయంత్రం వరకు ఆ పిల్లలు మందు తాగి వచ్చి, అంటే పొద్దునుంచి వరకు సాయంత్రం వరకు కష్టపడి పనిచేస్తారు. ఆ యొక్క అలసటను తీర్చుకోవడానికి ఏదో కొద్దిగా మందు అది సేవిస్తారని, ఆ సేవించినప్పుడు చిన్న
గొడవలు ఆడటం సహజమని, అటువంటి వ్యక్తులను మీరు కూడా తీసుకుని అటువంటి పిల్లల్ని తీసుకెళ్ళిపోయారని ఇక్కడ ఉన్న స్థానికులు ఆవేదన వ్యక్తించారు. ఇప్పుడు అంతే తప్ప వాళ్ళకి ఎటువంటి పాపం పుణ్యం లేదని, పొద్దుటాల నుంచి సాయంత్రం వరకు వాళ్ళకి పని చేయడం తప్ప ఇంకా ఎటువంటి పాపం పుణ్యం లేదు. అందరూ మైనారిటీకి చెందిన వీళ్ళు అని చెప్పేసి 15 సంవత్సరాలని 15, 16, 12, 13 అటు అటు ఈ బిలో అనే మా మైనారిటీలోపే ఉన్నారని మొత్తం ఈ ప్రాంతవాసులు చెప్తున్నారు. ఎవరు కూడా ఎటువంటి సమాచారాన్ని కెమెరా ముందు చెప్పడానికి కూడా ఎవరో ఇష్టపడతలేదు. కారణం ఏంటంటే రేపు పొద్దు నుంచి పోలీసులు మా ఇంటి చుట్టూ తిరుగుతారు, మేము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మేము పనికి వెళ్తాము, ఈ వేధింపులు పడలేమండి, ప్లీజ్ మమ్మల్ని మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ మీరు మరి తీయొద్దని అని చెప్పేసి వాళ్ళు అంటూ ఇలా మామూలుగా కెమెరా అదే కెమెరాలో ఆఫ్ కెమెరాలో మాత్రం వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ ప్రాంతవాసిన పిల్లలు చాలా అమాయకులని వాళ్ళు చెప్తున్నారు.